హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 59. సాహిత్య తన మనసులో నిండిన భావాలతో సిద్ధు వాళ్ళ ఊరికి వెళ్ళే బస్సులో సీట్లో కూర్చుంది. ఆ ప్రయాణం ఆమెకి ఒక సాహసాన్ని, నిరూపణ కోసం ఎదురుచూపుల బాటలా అనిపించింది. దారినంతా ఆమె మనసు అతనిని కాపాడే ప్రయత్నంలోనే ఉంది. ఒకవేళ అక్కడ అతను లేకపోతే, అతను తన ప్రేమను అంగీకరించలేదని అన్నప్పుడు నిజంగా తన మనసు మార్చుకోలేదా? ఈ సందేహాలు సాహిత్య మనసులో తిప్పుకుంటూ ఉన్నాయి. ఒకవేళ సిద్ధు అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ అతను తనను తిరస్కరిస్తే? లేదా తనను గమనించకపోతే? దేనికైనా సిద్ధంగా ఉండాలని సాహిత్య తను తలుచుకుంది. కానీ తన ప్రేమ శక్తిగా మారి ఆమెకి ధైర్యం ఇచ్చింది. ఆమె తన జీవితాన్ని మార్చే ఈ నిర్ణయాన్ని తీసుకున్న ఈ ప్రయాణంలో ప్రతి అడుగు, ప్రతి ఊపిరి సాహిత్యకు బరువుగా కానీ ఇంకా ఆశతో నిండినదిగా అనిపించింది. సాహిత్య బస్సులో కూర్చొని ఆలోచనల్లో మునిగిపోతుంది. సిద్ధు మీద తనకున్న ప్రేమ ఎంతటి బలమైనదో గుర్తు చేసుకుంటోంది. కానీ తన ప్రేమకు సిద్ధు ఇంకా సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఆలోచనల్లో చిక్కుకుంటుంది. ఈ ప్రయాణంలో ముందుగా గమ్యమేదో అన్న ధైర్యంతో సిద్ధు ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా, అతడు తన ప్రేమను ఒప్పుకుంటాడా లేదా అన్న ఆలోచన ఆమెను కుంగదీస్తోంది. బస్సు రోడ్డుపై సాగిపోతుంటే తన కుటుంబం గురించి ఆమెకు జ్ఞాపకం వస్తుంది. తన తండ్రి కోపంగా ఎలా స్పందిస్తారో, ఇంట్లో వారు ఏమనుకుంటారో అన్న భావన ఆమెను కలవరపెడుతుంది. ఇంట్లో వాళ్లకు తన ప్రేమను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే తపన ఆమెలో ఉవ్వెత్తున పైకి వస్తుంది. కానీ సిద్ధు తన ప్రేమను నిజంగా అంగీకరిస్తాడా అన్న అనుమానం ఇంకా ఆమెను వెంటాడుతోంది. ఇంతలో ఒక చిన్న గ్రామం వద్ద బస్సు ఆగుతుంది. అక్కడ బస్సులోనికి వచ్చిన కూలీలతో ఆమె మాట్లాడే అవకాశం వస్తుంది. సాదా జీవితాన్ని గడిపే వారి జీవన విధానాన్ని చూసి ప్రేమలో స్వేచ్ఛ ఎంత విలువైనదో ఆమెకు మరింత స్పష్టమవుతుంది. సిద్ధు తన ప్రేమను అంగీకరించకపోతే ఆమె జీవితం ఏంటి? ఆమె ఎటువైపు అడుగులు వేయాలి? వాళ్ళ నాన్న చెప్పినట్టు మన ఇష్ట మనీష్‌ని పెళ్లి చేసుకోక తప్పదా? తన జీవితం ఎటువైపు అడుగులు వేయాలి? సిద్ధు లేకుండా ఆమె ఉండగలుగుతుందా? అనుకుంటూ సిద్ధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది సాహిత్య. ఇంకా కొంత సమయం గడిచాక బస్సు సిద్ధు ఊరికి చేరుతుంది. సాహిత్య అక్కడికి చేరాక ఏమి చేయాలన్న విషయం గుర్తు చేసుకొని ఒత్తిడితో బస్సు దిగుతుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసరాలను చూసి ఒకింత భయపడినా తన మనసు దృఢంగా నిలుపుకుంటుంది. ఇంతలో సిద్ధుని చూడగానే తన మనసులో కలిగే ఆనందాన్ని ఊహిస్తూ సాహిత్య ముందుకి అడుగులు వేస్తూ ఉంది. ఇంద్రవనం బస్టాండ్‌లో సాహిత్య బస్సు దిగింది. పక్క వాళ్ళందరూ తమ దారికి వెళ్తూ ఉండగా ఆమెకు మళ్ళీ ఒకటే ఆలోచన. ఇక్కడి నుండి నేను సురక్షితంగా సిద్ధు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అని, ఏమి చేయాలి అనుకుంటూ ఆచంచనంగా ఆటోలు కనిపిస్తున్న వైపున అడుగు వేసింది. ఆటో దగ్గరికి చేరి ఒక డ్రైవర్‌ని ఆపి సాహిత్య సిద్ధు వాళ్ళ ఇంటి అడ్రెస్ చెప్పింది. ఆటో డ్రైవర్ కాస్త ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ, "అదంతా దూరం ఉంటుందమ్మాయి. అక్కడికి వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది" అన్నాడు. కానీ సాహిత్య లోపల ఉన్న ఆతృత, భయం కలగలిపి ఉన్న భావాలకి వాటిని పట్టించుకోకుండా, "సరే, ఎంతైనా పర్వాలేదు. కాస్త త్వరగా నన్నక్కడికి తీసుకెళ్ళండి" అని తెగేసి చెప్పింది. బయట వర్షం పడుతుండగా ఆటో కాస్త ముందుకి సాగింది. సాహిత్యకు బయటపడి ఉన్న చినుకులు తన మనసులోని కల్లోలానికి తడుపుతూ ఉంటే, ఆమె మనసు లోపల కూడా రకరకాల సందేహాలు ఉప్పొంగుతున్నాయి. సిద్ధు తనని స్వీకరిస్తాడా? అతడి కుటుంబం ఒప్పుకుంటుందా? ఇవన్నీ కలగలిపి ఆమె ఆలోచనలతో ఆటో సాగే మార్గం ఒక పుట్లపు పంటల పొలాల మధ్యన సాగుతూ ఉంటే ఆమెకు ఒకంత ఆందోళన కలుగుతుంది. ఇంటికి చేరుకున్నాక ఆమెను అక్కడ ఎవరూ గుర్తించకుండా సాధ్యమైనంత ప్రశాంతంగా ఎలా వెళ్ళాలో తర్కిస్తూ ఉంది. సాహిత్య ఆటోలో కూర్చొని సిద్ధు వాళ్ళ ఇంటి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. బస్సు ప్రయాణంలో ఆలోచించిన విషయాలన్నీ ఇప్పటికీ ఆమె మనసులో మెలకువగానే ఉన్నాయి. సిద్ధు తన ప్రేమను నిజంగా అంగీకరిస్తాడా? లేకపోతే ఆమె తండ్రి, అన్నయ్యలు అతన్ని ఒప్పించి కూర్చోమనంటారా? అన్న ఆలోచనలు ఆతృతగా అనిపిస్తూ ఉన్నాయి. ఆటో వేగంగా అడవుల గుండా పొలాల మధ్య వెళ్తుంది.
మార్గంలో ఆ వేళ ఉష్ణోగ్రతను తగ్గి చల్లదనం ఎక్కువగా ఉంది. ఓవైపు చల్లని గాలి ఆమె ముఖం మీద తాకుతున్న సాహిత్య మాత్రం తన మనసులోని ఆందోళనలతోనే ఉన్నది. ఆటో డ్రైవర్‌తో "ఇంకా దూరం ఉందా?" అని అడిగింది. "ఇంక కొంత దూరం ఉందక్కా" అని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. సాహిత్య తన మనసులో ఆందోళన, భయంతో బాధపడుతూనే ఉంది. సిద్ధు ఇంటి దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ కాసేపు ఆగి తన తాతయ్యకి, అమ్మమ్మకి ఎలా చెప్పాలి అన్న సందేహం కలుగుతుంది. ఆటో ఆగగానే ఆమె తడబడుతూ దిగి బయటకి వస్తుంది. సాహిత్య గుండెల్లో మెలికలు పొడుస్తున్నాయి. సిద్ధు వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగిన వెంటనే డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి, తన బ్యాగ్ తీసుకొని ముందుకు అడుగులు వేస్తుంది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ ఆమె మనసులో కలవరం, భయం, ఆశలు. సాహిత్య ఎదురుగా సిద్ధు ఇంటి గుమ్మం నిలిచింది. చిన్న పిల్లలా చేతుల్ని అదిమి పట్టుకొని కాస్త గట్టిగా ఊపిరి తీసుకుంది. "సిద్ధూ! నువ్వు నన్ను నిజంగా ఒప్పుకుంటావా? నా ప్రేమను అర్థం చేసుకుంటావా?" అంటూ తనలో తనే ప్రశ్నించుకుంటోంది. ఇప్పుడు సిద్ధుతో ఏం మాట్లాడాలి? మా వాళ్ళందరినీ వదిలేసుకొని నీ కోసం వచ్చాను. నీ ప్రేమ కోసం వచ్చాను అని చెప్తే నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుంటాడా? సిద్ధు ఎన్ని రోజులు ఇక్కడే ఉండి, అతడికి ఎదురుగా ఉండి నా ప్రేమ అనేది తెలియజేస్తేనే నా ప్రేమను ఒప్పుకోనివాడు. ఇప్పుడు అందరిని వదిలేసి వస్తే నా ప్రేమని ఇంకా ఏం చూస్తాడు? నన్ను నిజంగా చూస్తాడా? అసలు ఏమంటాడో అని సిద్ధు ఫీలింగ్స్‌ని అంచనా వేస్తూ ఉంటుంది సాహిత్య. అతడి ఫీలింగ్స్ ఏవైనా సరే ఇంతలా అతడి ప్రేమ కోసం నేను వెంపర్లాడుతూ ఉంటే, నా ప్రేమను కనీసం ఒక్కసారైనా అర్థం చేసుకోలేడా? అసలు నా ప్రేమలో ఏం లోపం వచ్చింది? నాలో ఏం లోపం ఉంది? ఎందుకు సిద్ధు నా ప్రేమను ఒప్పుకోవడం లేదు? అంతలా నేనేం తప్పు చేశాను? నిజంగా అనే ఎలాంటి ఆశించకుండా నేను సిద్ధుని ప్రేమించాను కదా! అయినా నా ప్రేమ అతడి మనసుని ఎందుకు తాకడం లేదు? అసలు నాలో లోపం ఉందా? నా ప్రేమలో లోపం ఉందా? ఎందుకు మా స్థాయి చూసి నా ప్రేమను అనుకుంటున్నారా? సిద్ధు, అసలు సిద్ధు ఎందుకు నా ప్రేమను కాదంటున్నాడని వాళ్ళ ఇంటి ఎదురుగానే నిలబడి సాహిత్య సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే అతడి భవనం తలుపు తెరుచుకుంది. ఆమె ఊహించినట్టుగానే సిద్ధు తన ముందుకు వచ్చాడు. సిద్ధు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ కాస్త అసహనంగా "సాహిత్య, నువ్విక్కడికెందుకొచ్చావు? నీకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?" అని సీరియస్‌గా అడిగాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.